హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీవీ రెసిపీస్. మురుమురేతో మనము చాలా మటుకు ఉగ్రాని అది చేస్తారు కదా. సో నేను ఈసారి ఇలా వీటితో వడలు చేశాను. ఇన్స్టెంట్గా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం కట్ చేసి చూస్తే లోపల కూడా మనం ఎలాంటి సోడా యూజ్ చేయకుండా ఎలా చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా మురుమురే బొరుగులు అంటారు కదా, వావి అదే పఫ్డ్ రైస్ అని కూడా అంటారు. సో అవి మీకు కావాల్సినన్ని తీసుకోండి. సో ఇవన్నీ కూడా మంచిగా వాటర్లో వేసి వాష్ చేసేసుకోవాలి. ఫస్ట్ వాటర్ అంతా కూడా మంచిగా వాటికి అన్నిటికీ పట్టేలాగా వాటర్ అంతా బాగా పోసేసుకొని మంచిగా వాటిని సోక్ చేసుకోవాలి. ఒక 5 minutes వరకు సోక్ చేసుకుంటే అవి సాఫ్ట్ అయిపోతాయి కదా. సో అలా సాఫ్ట్ అయిపోయే వాటిని మనం ఇలా వాటర్ అనేది మొత్తం కొంచెం లైట్గా రిమూవ్ చేయాలి. ఎక్కువ వాటర్ అనేది కూడా ఉండొద్దు, అలా అని మొత్తం కూడా తీసేయొద్దు. సో ఇలా 2 hands తోటి ప్రెస్ చేస్తూ తీసేసిన తర్వాత వీటిని కొంచెం స్మాష్ చేయాలన్నమాట. సో మనం చేతులతో ఇలా అనేస్తే సరిపోతుంది. దీంట్లోనే ఒక 1/2 cup బియ్యం పిండి, మురుమురే మనకి మంచిగా బైండ్ అవ్వదు కాబట్టి సో కొంచెం బియ్యం పిండి అనేది యాడ్ చేస్తున్నాను. దాంట్లోనే కొంచెం పెరుగు, ఇంకా ఒక 1 teaspoon జీలకర్ర, ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని దీంట్లోనే మీకు కావాలంటే రుచికి సరిపడా ఏమన్నా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం గ్రీన్ చిల్లీ, కరివేపాకు, అల్లం, ఇంకా కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసేయండి. చాలా టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం ఆనియన్స్ కూడా వేస్తే బాగుంటుంది. సో నేను మాత్రం వేయలేదు. ఇదంతా కూడా మంచిగా స్మూత్ అయ్యేలా పిసుకుతూ, కావాలంటే ఇక్కడ మీకు డ్రై అయిపోయింది అనిపించింది అనుకోండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో 2 handsకి కొంచెం ఆయిల్ అనేది ఇలా గ్రీస్ చేసుకొని ఒక స్మాల్ బాల్ సైజు లాగా తీసేసుకొని మంచిగా వాటిని ప్రెస్ చేసేసి మిడిల్లో సెంటర్లో హోల్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మంచిగా కొంచెం అది డ్రై మాత్రం ఉండొద్దు. సో ఇలా మనం హాట్ ఆయిల్లో వీటిని యాడ్ చేసి ఫ్రై చేసేసుకోవాలి. సో మీకు కావాలంటే వీటిని షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తేనే మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండి అనేది కన్సిస్టెన్సీ కొంచెం మంచిగా తడుపుకుంటేనే బెటర్ ఉంటుంది. మంచిగా మెత్తగా అవ్వాలి అదన్నీ కూడా. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని మంచిగా మనము డ్రైన్ ఆఫ్ చేసి ఒక టిష్యూ పేపర్ మీద తీసేసుకోవాలి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టినట్టు నాకైతే అనిపించలేదు. సో ఇది మనము కిడ్స్కి ఈవినింగ్ పూట స్నాక్స్గా పెట్టవచ్చు, లేదంటే మంచిగా బాక్స్లో స్నాక్స్గా పెట్టవచ్చు. ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే ఇంటికి మనం ఈజీగా ఇన్స్టాంట్గా జస్ట్ ఒక 10 minutesలోనే మనకి ఈ మురుమురే వడ అనేది రెడీ అయిపోతుంది. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు టీవీ రెసిపీస్.